ఇక అప్డేట్ చూస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలవడానికి కార్యకర్తలు అభిమానులు ఎర్రవెల్లికి పోటెత్తుతున్నారు. వచ్చిన ప్రతి కార్యకర్తను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను కేసీఆర్ అడిగి తెలుసుకుంటున్నారు. వారితో ఫోటోలు దిగుతున్నారు. అటు పలు నియోజకవర్గాల ముఖ్య నేతలు, పార్టీ ప్రజా ప్రతినిధులు కూడా కేసీఆర్ను కలుస్తున్నారు. దీంతో ఎర్రవెల్లి పరిసర ప్రాంతాలు జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో మారుమోగుతున్నాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసేందుకు కార్యకర్తలు, అభిమానులు గత వారం రోజులుగా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. తమ అభిమాన నేతను చూసేందుకు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ఎర్రవెల్లి నివాసానికి తరలివస్తున్నారు. వచ్చిన ప్రతి కార్యకర్తను, అభిమానుల్ని ఆప్యాయంగా పలకరిస్తూ వారికి ప్రత్యేక సమయాన్ని కేసీఆర్ కేటాయిస్తున్నారు. ఇవాళ కూడా జనసందోహంతో ఎర్రవెల్లి పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలు మారుమోగాయి. కేసీఆర్ నివాసం అభిమానుల తాకిడితో కిక్కిరిసిపోయింది. కార్యకర్తలతో పాటు పలు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధినేతతో నిత్యం సమావేశమవుతున్నారు. ఇవాళ పలు నియోజకవర్గాల నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులతో వారి అభ్యర్థన మేరకు పార్టీ అధినేత కేసీఆర్ ఫోటోలు దిగారు. తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు, నాయకుల్ని ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. వారి నడుమ మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా దాదాపు 5 గంటల పాటు ఓపికతో అధినేత సమయం కేటాయించారు. అధినేత కేసీఆర్తో పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు నియోజకవర్గాలకు చెందిన నేతలు తమ వెంట వచ్చిన కార్యకర్తలను కేసీఆర్కు పరిచయం చేస్తూ ఫోటోలు దిగారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసి మర్యాదపూర్వకంగా సమావేశమైన వారిలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాత మధు ఉన్నారు. వీరితో పాటు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, పార్టీ ముఖ్య నేతలు రాగిడి లక్ష్మారెడ్డి, సుధీర్ బాబు, కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవిగౌడ్, మాజీ గిడ్డంగల కార్పొరేషన్ చైర్మన్ రజనీ సాయిచంద్ తదితర నియోజకవర్గాల ముఖ్య నేతలు, ఆయా జిల్లాల స్థానిక నాయకులు కేసీఆర్ ను కలుసుకున్నారు.